సినిమాటిక్స్ విత్ భరద్వాజ్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సినిమా చేశాను నేను రీసెంట్ గా. ఆ సినిమా తాలూకా డైరెక్టరు, హీరోయిన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ రోజు మన షోకి వచ్చేసారు. సినిమా అంటే జస్ట్ మనకి ఆన్ స్క్రీన్ లో కనిపించేది కాదు డార్లింగ్స్, తెర వెనకాతల సినిమాను మించిన కథలు ఉంటాయి. అండ్ మనతో ఉన్నారు ఈ రోజు గెస్ట్ వెంకటేష్ వీరవరపు గారు, మై డైరెక్టర్. వెల్కమ్ సార్. హలో. మీ అందరికి ఏ న్యూ హీరోయిన్ అమిత, నాకు తెలిసిన నా డోరమాన్ మా హీరోయిన్ అమిత. వెల్కమ్ అమిత. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి బాగా ఫేవరెట్ లేడీ కమెడియన్ ఎవరు అంటే అప్పట్లో సూర్యకాంతం గారు గయ్యాళి గంపగా తెలుసు. అయిన తర్వాత కొంతమందికి కోవై సరళ గారు తెలుసు. నాకు మాత్రం ఈ అమ్మాయి తెలుసు, మిస్ పూర్ణిమ. నేను ముద్దుగా పూరి అని పిలుచుకుంటుంటా. సో పూరి, వెల్కమ్. థ్యాంక్ యూ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనేది ఒక స్లోగన్ అయిపోయింది. అప్పట్లో ఎన్టీఆర్ గారు చెప్పారు. అది అయిన తర్వాత ఏదైనా సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పడం ఆన్లైతే అయిపోయింది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద టైటిల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు నో దట్. సో బేసికలీ ఒక టిపికల్ మెడికల్ కామెడీ థ్రిల్లర్ అండి ఇది. సో ఈ మూవీలో మేము రకరకాల టైటిల్స్ అనుకున్నాం స్టార్టింగ్ లో, కానీ అనుకోకుండా స్క్రిప్ట్ వర్క్ లో ఒకసారి actually what we did, so you are also part of the script from the starting. You suggested this title, and ఎందుకో నాకు అనిపించింది మన కోర్ క్యారెక్టర్ అయిన పృథ్వీరాజ్ సార్, ఆయనకున్న మెడికల్ కండిషన్ కి ఆయన తన క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేసుకునే తీరులో గానీ, ఆ క్యారెక్టర్ మూవీ మొత్తం రన్ అయ్యే తీరులో గానీ, యూ హ్యావ్ సజెస్టెడ్ లింగో లైక్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో నాకు అప్పుడు అనిపించింది, సో లెట్స్ డూ ఇట్. ఇదేదో బాగుంది, మన క్యారెక్టర్ కి ఇది బాగా సెట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఫేమస్ డైలాగ్, ఎన్టీఆర్ సార్ వాడిన చాలా ఫేమస్ డైలాగ్ ఇది. సో ఇది కథకి చాలా యాప్ట్ అవుతుందని చెప్పి మన టీమ్ తో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎవ్రీబడి లైక్ ఇట్. సో అందరి ఫేస్ లో గ్లో చూసాను నేను. సో వి డిడ్ ఇట్. గ్లో చూసి ఫ్లో లో పెట్టారు అంటారు అంతే. ఒకవేళ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనేది కాకపోతే ఇంతకుముందు ఇంకేనా టైటిల్ అనుకున్నారు? ఎందుకు, ఏమిటి, ఎలా అనుకున్నాం. ఎందుకు, ఏమిటి, ఎలా. బాగుంది, కానీ ఏంటంటే మన ఏదైతే మనం చెప్పాలనుకుంటున్న కంటెంట్ కి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా బాగా యాప్ట్ గా సెట్ అయింది. అండ్ ఇనిషియల్ గా వెన్ ఐ వాజ్ లిసనింగ్ టు ద స్టోరీ, నాకు ఎందుకో ఆ స్టోరీ లైన్ మొత్తానికి ఇదేదో బాగుంది అనిపించి ఇది పెట్టామన్నమాట. నైస్ నైస్. నెక్స్ట్, ఇది కొంచెం టఫ్ క్వశ్చన్, అయినా మీరు సింపుల్ గా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. నివాస్ ని సత్య క్యారెక్టర్ పెట్టారు, నన్ను గణేష్ క్యారెక్టర్ పెట్టారు. ఎందుకు అంటే వై నాట్ మీ యాజ్ సత్య, వై నాట్ నివాస్ యాజ్ గణేష్? నేను నమ్మేది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ ని ఒక క్యారెక్టర్ ఎత్తుక్కుంటూ వస్తుంది అనేది నేను నమ్ముతాను అనమాట. సో బేసికల్లీ ఒక ఆర్టిస్ట్ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, అతని పర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ, అతను ఆ క్యారెక్టర్ ని అన్వయించుకోవడం కానీ, దానిని అతను ఎలా తీసుకుంటాడో అతను 100% ఇవ్వగలిగితేనే మనం జనాలకి మనం అనుకున్న కంటెంట్ చెప్పగలుగుతాము. సో అలాంటప్పుడు ఐ ఫెల్ట్ గణేష్ క్యారెక్టర్ లో నేను మిమ్మల్ని ఎక్కువ ఊహించుకున్నాను. So I thought you would fit better in that role. And when it comes to Satya character, ఆ క్యారెక్టర్ ఒక ఇన్నోసెన్స్ ఉండాలి. సో అలాంటి వాటికి ఒక కొత్త అబ్బాయి, ఫ్రెష్ ఫేస్ కావాలనిపించింది. సో దట్స్ హౌ వి వెంట్ టు నివాస్. చూసారా, నేను బాగా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యే ఫేస్ లాగా అనిపిస్తుందంట. థ్యాంక్ యూ సార్. వై అమిత? అమిత ఈజ్ ఎ న్యూ కామర్. మనకి ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా మంది ఉన్నారు, మనకి అవైలబిలిటీలో కూడా చాలా మంది ఉన్నారు. అమితాని పర్టికులర్ గా చూస్ చేసుకోవడానికి ఏంటి? సో ఏంటంటే షీఈ్ వెరీ యంగ్. ఫస్ట్ థింగ్, షీఈ్ వెరీ యంగ్. నాకన్నా 2 years పెద్దది. సో అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏవైతే క్యారెక్టర్ అనుకున్నామో ఆ సత్యాకి సరిపడా రోల్ ఒక ఫ్రెష్ ఫేస్ ఉండాలనుకున్నాము. సో వీ థాట్ విల్ గో ఫర్ అ న్యూ గర్ల్. కానీ మాకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే తను ఆ క్యారెక్టర్ ని చేయగలుగుతుందా లేదా అనేది మాకు ఇనిషియల్ గా కాస్త డౌట్ ఉండేది. బట్ వీ హ్యాడ్ సమ్ ప్రిలిమినరీగా నేను ఈ ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో, సో మేము అందరం ఓరియంటేషన్ చేసాం ఇనిషియల్ డేస్ లో. సో ఆ టైంలో నాకు ఫస్ట్ డే అయితే ఈ అమ్మాయి అయిపోయింది, వేరే చూస్ చేసుకోవాలనుకున్నాను. బట్ సెకండ్ డే నుంచి నేను చెప్పింది తను మైండ్ లోకి ఎక్కించుకొని షీ గేవ్ హర్ బెస్ట్. దట్ ఈస్ వేర్ ఐ లైక్ దట్ ఇస్ బెస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ హర్. ఆడిషన్ ఏమైనా చేశారా? ఎస్, ఆడిషన్ అయింది. నాకు తెలియదు, నాకు చెప్పలా. సో ఐ థాట్ నాకు ఒకటి నచ్చింది, సరే యాక్టింగ్ మనం నేర్పిస్తాం, కానీ తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, తనకు ఫైటింగ్ స్పిరిట్ ఉందా లేదా అని టెస్ట్ చేశాను. సో షీ పాస్డ్ ఇన్ దట్ టెస్ట్. సో దట్స్ హౌ షీ ల్యాండెడ్ ఇన్ దిస్. నెక్స్ట్ లుక్ టెస్ట్, మేకప్ టెస్ట్, వీటిల్లో మీకు 100% తనే కనిపించిందా? మీ క్యారెక్టర్ కనిపించిందా తనలో? ఎస్, కనిపించింది. హౌ యూ అంటే ఇప్పుడు కెమెరా మీదకి వెళ్ళేసరికి నాకు తెలిసినంత వరకు అమిత ఫేస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, బయటనేమో ఇంకో రకంగా ఉంటుంది. సో కెమెరా పెట్టక ముందే ఆడిషన్ లోనే డైరెక్ట్ గా చూసి
హౌ యూ జడ్జ్డ్ ఇట్? నేకెడ్ అయితే ఎట్లా జడ్జ్ చేశారు? దట్స్ మై ఇన్స్టింక్ట్. సూపర్. ఇంతకు మించిన ఆన్సర్ ఇంకా దొరకదు సార్, సారీ. ఓకే డోర్మన్, కెన్ ఐ షూట్ యూ? నో, ఐ విల్ షూట్ యూ. చంపేస్తావా? చంపే. కాదండి, మా మమ్మీ డాడీ అంత మంచిగా అమితాన్ని మీరు దూరం అని ఎందుకుంటారు? వాట్ ఈస్ ద క్యారెక్టర్ అబౌట్ డోరో? బయటికి చూడడానికి అమాయకంగా, ఇట్ కెన్ డూ నథింగ్ అని కనిపిస్తుంది. వెన్ సిచ్యువేషన్ కమ్స్, వెన్ సిచ్యువేషన్ ఫాల్స్ అపార్ట్, ఇట్ విల్ క్రియేట్ వండర్స్. నేను నిన్ను అంతలా నమ్మాను అమిత. సో వన్ షూట్ కెమెరా పెట్టేసరికి నువ్వు ఎంత ఇంట్రోవర్ట్ నాకు తెలుసు. నార్మల్ గా యువర్ ఇంట్రోవర్ట్, యువర్ స్పీచ్లెస్. అలాంటిది క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి అట్లా విజృంభించేస్తావు. ఐ కెన్ సీ అనదర్ అమిత ఇన్ యూ. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి నేను పెట్టిన పేరు డోర్మోన్. ఇట్స్ విత్ లవ్, హ్యూజ్ లవ్. ఎంత ఇంట్రోవర్ట్ చూసారా, దానికి రెస్పాన్స్ కూడా ఏమి ఇవ్వాలి అర్థం కావట్లేదు తనకి. ఓకే, సో సినిమాలో నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హోల్ ఫిల్మ్? సెల్లార్. సెల్లార్. సెల్లార్ నచ్చింది అంతేనా? లేదు, ఆ ఎన్విరాన్మెంట్ అబ్బా మురికి, అక్కడ స్టాగ్నెట్ అయిపోయిన వాటర్, అందులోంచి వస్తున్న దోమలు పెట్టిన గుడ్లు, ఇవన్నీ నచ్చాయా? అంటే అందరూ సీనియర్ యాక్టర్స్, పృథ్వీ సార్, అలీ సార్, ఖయ్యూమ్ సార్, చాలా థ్రిల్లింగ్ గా, ఎక్సైటెడ్ గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆ రోజు ఫోన్ లేదు, ఇంటర్నెట్ ఏది లేదు, ఇంకా అక్కడ దోమలు అవన్నీ ఉరకడం, ఆ సీన్స్ అవన్నీ ఇట్లా థ్రిల్లింగ్ గా, ఎక్సైటింగ్ గా చాలా మంచిగా అనిపించింది. వర్కౌట్ అయిపోయింది అంటావు బేసిక్ గా, నడవడం పరిగెత్తడం వల్ల. ఆ రోజు తిన్నది అరిగిపోయింది కాబట్టి నచ్చింది అంతేనా? ఓవరాల్ అంతా నచ్చింది. ఇంకా అంటే ఐ మీన్ యూ డిడ్ సాంగ్స్ విత్ నివాస్. నన్నైతే సాంగ్స్ లో తీసుకోలేదు కానీ డైరెక్టర్ గా నాకు అన్యాయం చేశారు. సో సాంగ్స్ చేస్తున్నప్పుడు యూ వెంట్ టు సమ్వేర్, గోవా ఎక్కడో వెళ్ళి షూట్ చేశారు, వైజాగ్ లో షూట్ చేశారు. సో అక్కడ ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్? ఇది నాకు తెలుసు సెల్లార్, నాకు తెలియని చెప్పు. అంటే ఒక సీన్ ఉంటది రన్ చేసేది, అయితే నేను రన్ చేస్తుంటే సార్ అన్నారు ఇట్లా రన్ చేసుకుంటే స్టార్ బక్స్ వెళ్దామా, అట్లా మాట్లాడుకుంటా సార్ అన్నారు. అంటే జాగింగ్ చేయొద్దు, రన్ చేయాలి అని సార్ అలా ఫన్ అట్లా ఆ రోజు అలా వెనక నుంచి ఏ పామో సింహం పరిగెత్తుకుంటూ జాగింగ్ చేయకూడదు. అదే వెనకాల నుంచి ఒక దయ్యం వస్తుంది, అలా పెరగతాం అంటే నువ్వు జాగింగ్ చేసుకుంటా ఇట్లా కన్వర్సేషన్, అసలు స్టార్ బక్స్ కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, అలా రన్ చేయొద్దు, ఇట్లా దయ్యం వస్తుంది, సో అలా రన్ చేయాలి భయంతో అని. డార్లింగ్స్, మీ అందరికి చిరంజీవి గారి లీక్స్ తెలుసు కదా, టైటిల్ బయట పెట్టేయడం ఇవన్నీ. అట్లా మా స్టోరీని బయట పెట్టేస్తున్నారు మా హీరోయిన్. ఇంకొక 4 కాన్వర్సేషన్ చెప్తే ఇప్పుడు దెయ్యం ఉంది, ఆయన మెడికల్ అంటున్నారు. సో మెడికల్ హారర్, ఇదో హారర్ మిక్స్ అనుకుంటా. సగం స్టోరీ తెలుసు నాకు కూడా. సార్ ఏంటి సార్ మీ హీరోయిన్ ఎవరు లీక్ చేస్తుంది మొత్తం? చెప్తా. బిఫోర్ యూ నాకు మీ అమ్మగారు, మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. సో ఐ వర్క్డ్ విత్ హిమ్ 4-5 years before. He is a actor, director, struggled person బాగా. సో ఇండస్ట్రీలో ఉన్న ఎత్తుపల్లాలు అతనికి బాగా తెలుసు. సో ఆయన ఏమైనా సజెషన్స్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ కోసం? అంటే డాడీకి సినిమా అంటే పిచ్చి, ఫుల్ డెడికేషన్. మూవీస్ చిన్నప్పటి నుంచి ఉంది డాడీకి, అది మూవీస్ చేయాలి, మూవీస్ లో రావాలి, ఇండస్ట్రీకే రావాలని. సో డాడీ చాలా స్ట్రగల్స్ వచ్చినాయి, ఈజీగా అయితే రాలేదు. ఇప్పుడు కూడా స్ట్రగల్ అలా చాలా స్ట్రగల్స్ వచ్చాయి. అండ్ నన్ను ఎప్పుడు మోటివేట్ చేశారు, లైక్ ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇలాంటి ప్రాజెక్ట్ చేసుకోవాలి, లైక్ ఎప్పుడు మోటివేట్ చేశారు, ఇలా ఉండాలి అలా ఉండాలి ఇండస్ట్రీలో అని. అండ్ డాడీ అయితే చాలా స్ట్రగుల్ చేశారు ఇండస్ట్రీలో. ఫైనల్ గా నన్ను అయితే చాలా మోటివేట్ చేస్తుంటారు, ఇలా చేయాలి అలా చేయాలి అని, అండ్ జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ చూస్ చేసుకోవాలి అని, ఇలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ సినిమాకి వచ్చేసరికి ఆయనకి క్యారెక్టరైజేషన్ అంటే స్టోరీ వచ్చాక ఆయన చదివారా? చదివి దాని గురించి నీకేమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? లైక్ ఈ స్టోరీ చాలా మంచి స్టోరీ, అండ్ ఇలాంటి క్యారెక్టర్ మేబీ వస్తుందో రాదో తెలియదు, చాలా ఫన్నీగా బబ్లీగా ఉంటుంది క్యారెక్టర్. సో చాలా లక్కీ నువ్వు ఈ క్యారెక్టర్ దొరకడం, అసలు లైక్ బాగుంటది. నాకైతే చాలా నచ్చింది క్యారెక్టర్. నువ్వు డెఫినెట్ గా చేయాలి ఇది, ఈ క్యారెక్టర్ ని చాలా లైక్ హీస్ వెరీ మచ్ సపోర్ట్. సో రోజు షూటింగ్ కి ఖచ్చితంగా అమ్మగారు వచ్చేవారు. సో షీ సపోర్టెడ్ యూ ఇన్ పోస్ట్ లో కూడా, పోస్టర్ డిజైన్స్ టైమ్ లో కూడా అక్కడ పక్కనే ఉన్న ఫోటోషూట్ జరుగుతున్నప్పుడు నీ మేకప్ చూసుకున్నారు. అండ్ షీఈస్ కంప్లీట్లీ బిహైండ్ యూ ఫర్ ద హోల్ ప్రాజెక్ట్. ఆ బాండ్ ని ఎట్లా ఫీల్ అయ్యావు? నువ్వు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు మమ్మీకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీకి కూడా చిన్న అంటే తన టీనేజ్ లో కూడా ఉండే ఇలా యాక్ట్రెస్ అవ్వాలని, కానీ కుదరలేదు, పాసిబుల్ కాలేదు. బట్ ఇప్పుడు నా వరకు వచ్చే వరకు మమ్మీ ఫుల్ సపోర్టివ్. నాకంటే ఎక్కువ మమ్మీనే లైక్ ట్రై చేశారు నాకు అది
ఆడిషన్స్ కానీ ఇక్కడికి ఎప్పుడు నాతోనే ఉండేవారు. ఇంకా ఇట్లా చెప్తారు కూడా, ఇలా చేయమ్మా, ఇలా ఎక్స్ప్రెషన్స్ అవి అన్ని. ఇంకా మమ్మీ ఈ మూవీ మొత్తంలో మమ్మీ నాతోనే ఉంది, అన్ని చూసుకుంది. లైక్ ప్రతి చిన్న ఏమైనా పని ఉంటే కూడా ఈ మూవీ వస్తుండే, ఎప్పుడు నాతో ఉంటది. లైక్ పూరి నాకు తెలిసిన కోవేశ్వరుడు నువ్వే అమ్మా. ఎందుకంటే ఐ డైరెక్ట్లీ సా యువర్ క్యారెక్టర్. నాకు చాలా షేడ్స్ ఇష్టం నీ క్యారెక్టర్ లో, బీభత్సంగా నవ్వించావు. సో ఈ క్యారెక్టర్ లో ఉండే కామెడీ యాంగిల్ గురించి చెప్పు. నా హస్బెండ్ ఆయన చూస్తా ఏంటి సార్, ఇది ఎప్పుడు జరిగింది? ఇక్కడ జరుగుతుంది. అంకిరెడ్డి గారు ఇంకా నాది మామూలుగా ఉంటది, మా ఇద్దరిది కాంబినేషన్, వైఫ్ అండ్ హస్బెండ్స్ కదా. ఓకే, అంటే ఫన్ యాంగిల్ లోని ఏది అంటే ఇన్ని సీన్స్ చేశారు కదా, ఏది బాగా ఫన్నీగా అనిపించింది మీకు? ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది. ఫీవర్ ఫుల్ నాకు ఆ రోజు. పైగా అందరూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. నాకు భయం అవుతుంది. నేను సరిగ్గా చేయలేదు. సార్ ఏమో వచ్చి చూపించారు, ఒకసారి వచ్చి చూడు, ఇలా అన్నారు. మానిటర్ లో చూపించారు, ఒకసారి వచ్చి చూడు, ఇప్పుడు ఎలా చేస్తావో తర్వాత ఎలా చేయాలో నీకు తెలుస్తుంది అని చెప్పారు. చూసాను, దాని తర్వాత చేశాను. అజయ్ సార్ కూడా చెప్పారు, కొంచెం చూసుకో ఏం కాదు అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ డే ఫుల్ ఎక్సైట్ అయ్యా. మమ్మల్ని ఫీవర్ కూడా వచ్చేసింది. సో ఈ అవకాశం నీకు ఎలా వచ్చింది పూరి? యాక్చువల్లీ అజయ్ సార్ తో ఇది వరకు ఒక సాంగ్ చేశాను. దాని తర్వాత ఈ మూవీ ఇది వరకు ఇంకో సాంగ్ చేశానంటే మన ప్రొడ్యూసర్ గారితో చేసింది. ప్రొడ్యూసర్ గారితో. హలో, నేనే డైరెక్టర్ దానికి చేసామని చెప్తుంది చూడండి. అవును, ఈయనే డైరెక్టర్. అప్పుడు చేసినప్పుడు దాని తర్వాత మూవీ ఇది స్టార్ట్ అవుతుందని చెప్పిన తర్వాత ఆడిషన్స్ కి వచ్చాను, సెలెక్ట్ చేశారు. అట్లా ఆడిషన్స్ లో ఏ క్యారెక్టర్ ఇచ్చారు? వైఫ్ యాక్చువల్లీ షీ వాజ్ అ టైలర్ మేడ్ క్యారెక్టర్. యాక్చువల్లీ మన ఏదైతే మన మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఏదైతుందో దానికి తగ్గ క్యారెక్టర్ కి ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్ కావాలనిపించింది. సో దట్స్ ద రీజన్ షీ వాజ్ రిక్రూటెడ్. నైస్ సార్. కొంచెం టెక్నికల్ సైడ్ వెళ్దాం సార్. సినిమాటోగ్రఫర్ ఉన్నారు. ఐ స్పోక్ టు హిమ్. హీ ఈస్ వెరీ మచ్ ఇంటూ దిస్ షార్ట్ డివిజన్స్ అండ్ ఆల్. చాలా షార్ట్ డివిజన్స్ లో చాలా పర్టికులర్ గా ఉంటాడు. సినిమా విషయానికి వచ్చేసరికి షార్ట్ డివిజన్స్ మీరు ఆల్రెడీ ముందే చేసేస్తున్నారు. యువర్ హోంవర్క్ ఇస్ మచ్ మోర్ ఎర్లియర్ దెన్ హిస్ హోంవర్క్. సో అతన్ని కూడా సేమ్ హోంవర్క్ చేసుకుని రమ్మన్నారని చెప్పాడు. సో ఈ షార్ట్ డివిజన్స్ లో ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చాయా? వస్తే ఆ షార్ట్ డివిజన్స్ ని ఎట్లా మీరు మెర్జ్ చేసుకున్నారు? హౌ ద వర్క్ విత్ అభిలాష్? So yes, DOP Abhilash, he is a student of reputed film institute from Chennai, and he is also a junior to famous cinematographer and director Karthik Gattamaneni garu. So he has a very good profile. So he is a very hardworking guy. Atanu starting lo కాస్త సింక్ అవ్వడానికి మాకు టైం పట్టింది మీరు అన్నట్టే. షార్ట్ డివిజన్ విషయంలో కానీ, మా పెరాంథసిస్ లో కానీ, లేకపోతే మా ఐడియాలజీస్ లో కానీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు పుల్ అవుట్ ది అవుట్పుట్ కాబట్టి వీ మర్జ్డ్ అవర్ ఐడియాస్ టుగెదర్. అండ్ అతను కాస్త మితభాషి, ఆయన ఎక్కువ మాట్లాడు. ఈజ్ మోర్ ఇన్ టు వర్క్ అండ్ ఈజ్ మోర్ ఆఫ్ అ థాట్ ప్రాసెస్ గై. నాకేమో ఐ నీడ్ సంథింగ్ ఫ్రమ్ ది మౌత్, చెప్పాలి ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, బట్ లేటర్ ఆన్ వి సార్టెడ్ ఇట్ అవుట్ అండ్ హీ హాస్ గివెన్ అ వెరీ గుడ్ అవుట్పుట్. అతి భాష కావాల్సిన దగ్గర మితభాష దొరికాడు. ఎస్, ఎందుకంటే సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ రిలేషన్షిప్ అయితే లిటరల్లీ ఇట్ షుడ్ బి వెరీ అగ్రెసివ్ ఉండాలి. ఇట్ మస్ట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిష్. సో కమ్యూనికేషన్ ఎక్కువ ఉండాలి. బేసికలీ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ బాగుండాలి. ఒక్కొక్కసారి డైరెక్టర్ సైకిల్ చేస్తే అతను అర్థం చేసుకోగలగాలి, లేదు ఇది రాంగ్, మనం అనుకున్నది కాదు ఇంకా బాగుంది అని చెప్పి అతను చెప్పగలగాలి. సో దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ షుడ్ బి డెఫినెట్లీ దేర్ బిట్వీన్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. ఇనిషియల్ డేస్ లో వి స్ట్రగుల్డ్ అ లాట్ బికాస్ ఈజ్ చెప్పాయి కదా ఆయన కథ మితభాషి, బట్ లేటర్ ఆన్ we developed some rapport together and I'm very much satisfied with his output. So technically we used some study cams and all in, as she said, cellar portion lo. So whose idea is this, yours or him? I dumped my idea into his brain. Then he gave his output that itla game ball vaadadamu, so and so what you call that roller skate guy టెక్నిక్ వాడదాము ఇది అని చెప్పి అతను హీ గేవ్ హిస్ టెక్నికల్ ఇన్పుట్స్. నాకు ఆ స్కేట్ బోర్డ్ తో ఆయన చేసిన కొన్ని షార్ట్స్ ఉన్నాయి కదా సార్, అది చాలా బాగా అనిపించాయి. టెక్నికల్లీ యూ గైస్ డిడ్ ఇట్ వెల్ అనిపించింది. సో అందుకే ఆ టెక్నికల్ గా ఎట్లా అప్రోచ్ ఉంది అనేది తెలుసుకుందాం. దో ఐ గేవ్ హిమ్ అన్ ఐడియా. నేను ఒక పేపర్ మీద పిచ్ చేసిన ఐడియాని తను టెక్నికల్ గా మనం ఎలా అచీవ్ చేయగలుగుతాం. అండ్ మీరు అన్నట్టు వీ హావ్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్.
వీ కెనాట్ గో విత్ ది బెస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్. సో ఉన్న ఎక్విప్మెంట్ లోనే ద బెస్ట్ అవుట్పుట్ ఎట్లా ఇద్దాం అనేసరికి వీ డిస్కస్ టుగెదర్ అండ్ ఈ గేవ్ హిస్ ఐడియా. అండ్ కలరిస్ట్ ఉన్నారు మిస్టర్ రామకృష్ణ, ఈజ్ ఆల్సో వెల్ టు డూ విత్ కెమెరా యాంగిల్స్ అండ్ కెమెరా ఎక్విప్మెంట్ అండ్ ఆల్. సో ఆయన కూడా చెప్పారనమాట, ఈ గేవ్ హిస్ సజెషన్. సో టెక్నికల్ గా పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ కూడా నాకు ఇందులో బాగా హెల్ప్ చేశారు. నైస్ నైస్ నైస్. వాట్ ఈస్ ద ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఫ్రమ్ డే 1 ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ టు ద లాస్ట్ డే ఆఫ్ ప్రమోషన్స్? నాకు ఒకడు ఉన్నాడు, నా బేతాళుడు, వాడి పేరు దత్త. సో ఈజ్ ఆఫ్ ది డైరెక్షన్ టీమ్. మేము షూట్ చేస్తున్నప్పుడు జనరల్ గా మా ఇద్దరి మధ్యలో ఒక రకమైన ర్యాపో ఒక 15 years నుంచి ఉంది. నేను డిఎస్ఎల్ఆర్ తో షార్ట్ చిన్న కెమెరాస్ తో షూట్ చేస్తున్నప్పటి నుంచి ఈజ్ విత్ మీ. కానీ ఒకనొక టైంలో వెన్ వీఆర్ అబౌట్ టు షూట్ అ బిగ్ సీన్ అండ్ దట్ వాజ్ అ వెరీ కాస్ట్లీ సీన్ ఆఫ్ ది మూవీ, he was roaming here and there and his coordination with the artist was not good. సో అలాంటి టైంలో నేను ఏం చేశానంటే మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే భాష మైక్ లో మాట్లాడేశారు. అది అందరినీ నవ్వారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్. అది మనం కాస్త మాట్లాడుకోవడం. ఓకే, ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకుందాం. డన్. సో అమిత, ఫస్ట్ సినిమా మిగతా సీన్ అన్ని ఓకే, బట్ ఆ చిన్న రొమాంటిక్ సీన్స్ రావడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఫస్ట్ సినిమా అనేసరికి భయం వేస్తుంది ఎవరికైనా. ఫర్ ఎగ్జాంపుల్ నాకైనా సరే ఫస్ట్ సినిమాకి చాలా భయం వేస్తుంది. సో హౌ కంఫర్టబుల్ విత్ నివాస్? యాక్చువల్లీ నివాసి కూడా ఫస్ట్, నాకు ఫస్ట్. సో తను చాలా కంఫర్టబుల్, లైక్ ఆఫ్ స్క్రీన్ లో కూడా లైక్ నైస్ గాయ్, కంఫర్టబుల్ అండ్ ఒక గుడ్ ఫ్రెండ్ కూడా, మంచిగా ఉంటాడు. లైక్ ఇంకా అంత కష్టమేం అనిపించలేదు కెమిస్ట్రీ దగ్గర. సో అలా కంఫర్టబుల్ గా అనిపించింది. తనకి కూడా కొత్త, నాకు కూడా కొత్త కదా. సో అలా చేసుకుంటే అలా అయిపోయింది. అంత ప్రాబ్లం, అంత డిస్కంఫర్ట్ ఏం అనిపించలేదు. సో నివాస్ తో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ సీన్స్? సినిమా మొత్తం మీద నివాస్ క్యారెక్టరైజేషన్, నివాస్ చేసిన విధానం ఎట్లా అనిపించింది? నివాస్ కి ఇది ఫస్ట్ టైం కదా, తనకి కొంచెం స్టార్టింగ్ లో భయపడ్డాడు, కానీ చాలా బాగా చేశాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు యాక్చువల్లీ. సో స్టార్టింగ్ లో భయపెట్టావు అట్లేదా? నువ్వు భయపడ్డావు? పోనీ నేను భయపడ్డా. నువ్వు భయపడ్డావా? నేను చెప్పు. తను చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్. తను చాలా ట్రై చేశాడు అండ్ హార్డ్ వర్క్ కూడా చాలా చేశాడు. సాంగ్స్ విషయం వచ్చేసరికి హౌ వాజ్ ద కొరియోగ్రఫీ? అండ్ కొరియోగ్రఫీ టైంలో నివాస్ ఎట్లా ఇబ్బంది పడ్డాడు? ఇబ్బంది పడ్డాడా ఆర్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్? అలా ఏం లేదు, అంతా బాగా జరిగింది. సన్నీ సార్ ఆల్ క్రెడిట్. సన్నీ సార్ సన్నీ ఎవరి దగ్గర సార్ అసిస్టెంట్ గా చేశాడు? సో బేసికలీ సన్నీ నాకు ఎప్పటి నుంచో తెలిసినా కూడా వి గ్రూ క్లోజ్ బికాస్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ అతను జానీ మాస్టర్ దగ్గర, కపిల్ మాస్టర్ దగ్గర, వీళ్ళందరి దగ్గర జూనియర్ కొరియోగ్రాఫర్. సో ఈజ్ ఇన్ టు డాన్స్ సిన్స్ చైల్డ్హుడ్ మోస్ట్లీ. అండ్ ఈజ్ వెరీ గుడ్ హార్డ్ వర్కర్. బేసిక్ గా నాకు అతను స్టెప్స్ చెప్పేటప్పుడు కూడా 90% ఇది అమితాకి నివాస్ కి పెట్టేసా, ఈ స్టెప్ నువ్వు వేయకు, ఇంకో స్టెప్ చెప్తా నీకు అని చెప్పి అనేవాడు. డార్లింగ్ నేను ఇది వేస్తా డార్లింగ్ అంటే, లేదు ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు అని చెప్పి చెప్పేవాడు నాకు. సో ఏంటి అమిత, నీ ప్రిపేర్ అయిపోతే ఇంకెవరు ప్రిపేర్ అవ్వకూడదా? నీకేనా దాని మీద ఉందా ఇట్లాగే మేమే చేయాలి అని? అలా ఏం లేదు. ప్రాబబ్లీ బాడీ లాంగ్వేజ్ బట్టి స్టెప్స్ కంపోజ్ చేసి ఉంటాడు. అంటే నివాస్ కి అంత అలవాటు లేదు డాన్స్, బట్ ఆయన చేశాడు నివాస్. చూసారు అసలు అందరు కొట్టాడు ఆ స్టెప్, ఫ్లోర్ మూమెంట్ అయితే. అన్ని సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. అంతా క్రెడిట్ సన్నీ సార్ కి, చాలా హార్డ్ వర్క్ చేశారు. పూరి, సో ఈ సినిమాలో హూ ఇస్ యువర్ ఫేవరెట్ అండ్ వై? ఆఫ్ కోర్స్ మన ప్రొడ్యూసర్ సార్. నేను చాలా చూసి నేర్చుకున్నాను ఆయన్ని. అంటే ఆఫ్ స్క్రీన్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఆయన. రీసెంట్ గా నేను కొంచెం సఫర్ అయ్యాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఆయన నాకు ప్రతిదీ కూడా చెప్పేటారు, ఇది ఈ స్టెప్ వేయాలి, ఈ స్టెప్ వేయాలి, చాలా సపోర్ట్ చేశారు. శరత్ గారు ఈజ్ ఆసమ్ పర్సనాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ అనకూడదు, ఫస్ట్ ప్రొడ్యూసర్ కన్నా ముందు మంచి వ్యక్తి, తర్వాత ప్రొడ్యూసర్. ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చు కూడా. సో వెంకటేష్ సార్, ప్రొడ్యూసర్ గారి గురించి ఒక ముక్క. ప్రొడ్యూసర్ సార్ గురించి ఒక్క ముక్క చెప్పడం కష్టం, కానీ ఒక్క లైన్ లో, ఒక వర్డ్ లో చెప్పాలి అంటే ఈజ్ అ లివింగ్ లెజెండ్. ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ పర్సన్, ఈజ్ అ వెరీ బ్యూరోక్రాటిక్ పర్సన్. ఆయన తను చెప్పినట్టు చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి.
ఫైటింగ్ స్పిరిట్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ నెవర్ సేస్ నో టు ఎనీథింగ్. ఏదైనా సరే చేసేద్దామనే యాటిట్యూడ్ నాకు చాలా నచ్చింది ఆయన దగ్గర. సో నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు అజయ్తో పాటు ప్రొడ్యూసర్ సార్. సో wherever I am tomorrow, it's all because of this movie and I'm very fortunate to work with Chenna Creations and I'll say proudly of it. శరత్ గారు నాకు కూడా బేసిక్ గా ఇష్టం. అంటే ఇంతకుముందు నేను ఆయనతో సాంగ్ చేయడం, అంటే ఆయనలో ఉన్న ఆ అంగవైకల్యాన్ని అసలు బయట చెప్పడానికి ఆయనకు నచ్చదు, అందుకే ఆ వర్డ్ కూడా అసలు యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ ఒక లాయర్ గా ఉంటూ ఒక కామెడీ సినిమాని ఆయన ఎలా చెప్పి ఒప్పించారు, కథ చెప్పి ఎట్లా ఒప్పించారు? అసలు ఓ లాయర్ ని ప్రొడ్యూసర్ గా మార్చింది మీరే నిజానికి. మీరు అవ్వచ్చు, అజయ్ గారు అవ్వచ్చు. సో మీ ఇద్దరి కృషి అది. హౌ ఇట్ హ్యాపెన్? So basically at the first moment, Ajay, when he came up with an idea of this project, dan annadu anamata, so you are from the corporate background, you have been associated with writing since 7 years, so neeku regular producers kanna ekkuva someone of గుడ్ స్టాండర్డ్ పీపుల్ అయితే నువ్వు బాగా సెట్ అవుతావు అని చెప్పి, బహుశా నా గురించే అనుకుంటా ప్రొడ్యూసర్ సార్ ఈ మూవీ టేకప్ చేశారు. అది నేను చాలా ఫార్చునేట్ గా ఫీల్ అవుతున్నాను. సో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కొంచెం భయంగానే వెళ్ళాను, బికాస్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో పెద్ద సెక్యూరిటీ ఉంటుంది, చాలా పీపుల్ ఉంటారు, చాలా బ్యూరోక్రాటిక్ పీపుల్ ఉంటారు, వాళ్ళ మధ్యలో అసలు మనం తూగలుగుతామా లేదా అని ఒక భయంతో వెళ్ళాను నేను. బట్ ఆఫ్టర్ అ బ్రీఫ్ మూమెంట్ ఆఫ్ అరౌండ్ 20 to 25 minutes ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్. అండ్ అజయ్ ఎలా అయితే నాతో గత మేము బంధువులము, ఫ్రెండ్షిప్ అని ఎలాగైతే మేము ఒక ర్యాపో షేర్ చేసుకుంటామో, ఐ డెవలప్ దట్ విత్ శరత్ సార్ ఇన్ అ వెరీ బ్రీఫ్ మూమెంట్. సో దట్ డే ఐ అండర్స్టూడ్ దట్ నేను కరెక్ట్ చేతుల్లోనే పడ్డాను. యాజ్ డైరెక్టర్ గా నేను ప్రౌడ్ గా ఒక ప్రొడక్షన్స్ గురించి చెప్పుకున్నా, ఒక ప్రొడ్యూసర్ గురించి చెప్పుకున్నా, అది శరత్ సరే అని చెప్పి ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద మూవీ, సో జానర్ ఆఫ్ ద మూవీ కామెడీ. సో ఇది ఒక లాయర్ సార్కి ఎలా చెప్పాలి తర్జన భర్జన పడుతున్న టైంలో however we did it. అండ్ ఆయన ఒకటే అన్నారు, నేను ట్రాక్ రికార్డ్స్ ఇవన్నీ చూస్తూ ఒకరిని జడ్జ్ చేసే మనిషిని కాదండి, ఒక మనిషిలో టాలెంట్ ఉంది లేదే నేను ఆన్ ద స్పాట్ చెప్పగల కెపాసిటీ నాకు ఉంది, మీరు మీ పనిని ధర్మంగా న్యాయంగా చేయండి, మీరు సక్సెస్ అవుతారని చెప్పారు. సో దట్ ఈస్ వాట్ ఈ సెడ్. యాక్చువల్లీ ఆయన స్క్రిప్ట్ గురించి కూడా, ఐఎమ్ గివింగ్ యూ యువర్ ఫిఫ్త్ ఫ్రీడమ్, మీరు ఏదైనా చేయండి, ఎండ్ ఆఫ్ ద డే మీ పని మీరు కరెక్ట్ గా చేయండి, సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది, ఐల్ బీ విత్ యూ అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో దానికి నేను శరత్ సార్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. లెట్స్ స్పీక్ అబౌట్ F2, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. నాతో కాదు, ఓకే, మనకి ఎప్పుడు ఉండేదే బ్రో. స్పాంటేనియస్ గా అలా చెప్పారు. ముగ్గురిని అడుగుతా, ముగ్గురిని షూట్ చేస్తా. ఓకే డన్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, ఒకరి పేరు చెప్తాను, ఆ పేరుకు తగ్గట్టు మీకున్న ఎక్స్పీరియన్స్ ని టక్మని చెప్పాలి. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ విత్ పృథ్వీ గారు. సో ఫన్, ఎవ్రీ మూమెంట్ ఇస్ ఫన్ విత్ హిమ్. అండ్ ఒక గురు శిష్యుల సంబంధం అది బేసికలీ, బికాస్ వి టాక్ అ లాట్ అబౌట్ సనాతన ధర్మ, వెంకటేశ్వర స్వామి గురించి ఎక్కువ డిస్కషన్ జరిగేది అపార్ట్ ఫ్రమ్ సినిమా. సో ఈ రెండు టాపిక్స్ మేము ఎక్కువ మాట్లాడేది. ఫ్రస్ట్రేషన్ సార్ తోటి ఏమీ లేదనే చెప్పాలి. సో ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ పర్సన్, హీ డస్ హిస్ జాబ్ అండ్ ఈజ్ అ వెరీ సీనియర్ పర్సన్. సో ఇలాంటి పర్సన్ తోటి మనం వర్క్ చేయాలంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ గా చాలా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది నాకు స్టార్టింగ్ లో. తర్వాత ఈ మేడ్ మీ కంఫర్టబుల్ విత్ ఇట్. సో సార్ తో ఫ్రస్ట్రేషన్ అంటూ నాకేం లేదు. అండ్ మోర్ ఆఫ్ గురు శిష్యుల సంబంధం అనుకోండి ఇంకా. సో టెక్నికలీ ఈజ్ మై ఫస్ట్ హీరో. సో ఐ హోప్ వి వర్క్ టుగెదర్ అగైన్. నైస్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ విత్ సురేష్ ఆదిమూలకం. ఎప్పుడు నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉండేవారు, జోక్స్ వేసేవారు నా మీద, ఇంకా నా హస్బెండ్ మీద కూడా. మళ్ళీ హస్బెండ్ అంకిరెడ్డి గారి మీద కూడా. సో అది ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ విత్ హిమ్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ విత్ ఎవరిని అడుగుదాం? ఇప్పుడు చెప్పు, కమా. ఫన్నీ మూమెంట్స్ లేవంటండి అంత ఆలోచిస్తుంది. అంటే సెట్ లో ఎప్పుడు నవ్విస్తారు, అది ఫన్. అంటే అందరికి నవ్విస్తారు, ఏదో ఒక జోక్స్, సిల్లీ జోక్స్ కూడా ఒక్కొక్కసారి. జోక్ నవ్వు రాదంట, నాకు కూడా తెలుసు. ఇట్స్ ఓకే. అది ఫన్. ఫ్రస్ట్రేషన్ అప్పుడప్పుడు ఇరిటేట్ చేస్తారు కొంచెం. ఇరిటేట్ చేసాను నేను అప్పుడప్పుడు. అదే ఏంటి ఇట్లా అంటే ఇట్లా నార్మల్ గా అంటే ఎంకరేజ్ కొట్టడం. ఓకే. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ విత్ అలీగర్. ఆయనతో నేను వర్క్ చేసిన 2 days, బట్ ఫ్రస్ట్రేషన్ అనేది ఏం లేదు. ఫన్ అనేది ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్, నేను ఎప్పుడైనా సీన్ చెప్పినా కూడా, లేకపోతే ఇది ఇంప్రూవైజ్ చేద్దామన్నా కూడా, సార్కి ఏదైనా చెప్పాలంటే కాస్త భయం వేసేది. బట్ స్టార్టింగ్ లో కాస్త భయం ఉన్నా సరే తర్వాత చెప్పమ్మా చెప్పు, వద్దు ఫిల్టర్లు వద్దు, ఏమున్నా చెప్పేసి అనేవారు.
సో అది నాకు ఆలీ సార్ దగ్గర బాగా నచ్చింది. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ఆలీ సార్ విచ్ ఐ రియలీ లైక్ ఇస్ పంక్చువాలిటీ. షార్ట్ కి టైం కి రావడం కానీ, ఆయన షార్ట్ ఎంతసేపు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అప్పుడప్పుడు కాస్త లైటింగ్ చేంజెస్ అని అవి ఇవి అని కాస్త ఇబ్బంది పెట్టినా కూడా ఆయన అస్సలు ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి ఎప్పుడు అసలు విసుక్కునేవారే కాదు. సో అది నాకు చాలా నచ్చింది. సో ఆయన దగ్గర నుంచి నేను బాగా నేర్చుకుంది ఏంటంటే ఓర్పు. సో ఫ్రస్ట్రేషన్ అంటూ పెద్దగా ఏం లేదు. థింగ్ ఇస్ దట్ నేను కాస్త భయపడ్డాను. సో ఐ ఫ్రస్ట్రేట్ ఆన్ మై సెల్ఫ్ రాదర్ దెన్ ఆలీ సార్. నాకు ఆయనతో ఫ్రస్ట్రేటెడ్ మూమెంట్ ఉంది సార్. అదేంటంటే ఆ రోజు సీన్స్ ఎల్లార్లోనే, సో నేను ఈ అమ్మాయి ఆ అబ్బాయి ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ నేను వెనక్కి తిరిగి మాట్లాడుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి డైలాగ్. సో ఈ టైంలోని టైమింగ్ సెట్ అయ్యేది కాదు. ఎందుకు అంటే ఈ మహమ్మారి వల్ల వెనక నుంచి నేను వెళ్తున్నప్పుడు చెప్పని చెప్పా, అక్కడ దగ్గరికి వెళ్తున్నప్పుడు చెప్పు అని. నివాస్తో మాట్లాడుకుంటుండే సార్ నాన్ స్టాప్ ముచ్చట్లు. ఈ అమ్మాయి వల్ల సార్తో నాకు ఫ్రస్ట్రేషన్ 2 సార్లు అయింది ఆ టేక్. ఓన్లీ సెకండ్ టేక్ తీసుకుంది ఒకటే. ఇట్ హ్యాపెన్స్ బ్రో. సో దట్ ఈస్ ఫ్రస్ట్రేషన్ విత్ ఆలీ గారు. అంకిరెడ్డి గారితో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. అంకిరెడ్డి గారితో ఏం లేదు, అంతా ఫన్. అంతా ఫ్లూట్ తోనే. ఓకే, అంకిరెడ్డి గారితో అసలు ఫ్రస్ట్రేషన్ మూమెంట్స్ ఒక్కటి కూడా లేవు. అంటే ఇప్పుడు ఆయన్ని తిట్టే సీక్వెన్స్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఏం అనుకోలే, ఏం అనుకునేవారు కదా ఆయన, అంతా పాజిటివ్ గా తీసుకుంటారు. ఓకే, ఆయనతో పరిగెత్తారు కదా, అప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్ అనిపించలేదా? ఆయన ఫాస్ట్ పరిగెత్తంటే ఆయన లాక్కుని వెళ్ళిపోయారు ఫాస్ట్ గా, నేను హీల్ చేసుకుని ఉన్నా. చూసారంటే ఫ్రస్ట్రేషన్ లేదని ఇప్పుడు బయట పెడుతుంది. అన్ని అబద్ధాలు సార్ ఇల్లు. యాక్చువల్లీ ఫ్రస్ట్రేషన్ మూమెంట్ నాకు నీతో ఉంది, ఒకటి గుర్తొస్తుంది ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అనగానే. చెప్పండి. మాకు కావాలి. స్క్రీన్ దగ్గర నేను కూర్చొని ఉన్నప్పుడు అంతా ఒక రకమైన సీరియస్నెస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు అందరూ ఈ పిల్ల నవ్వేది. సో 1-2 సార్లు పడ్డాయి. సో తర్వాత షీ అండర్స్టూడ్ మై ఇంటెన్సిటీ, దెన్ వి జెల్ టుగెదర్. కానీ నీతోనైతే ఫ్రస్ట్రేట్ అయ్యాను ఒకసారి. అవును సార్. ఫన్ మూమెంట్స్ విత్ రఘుబాబు గారు అండ్ వినోద్ కుమార్ గారు. రఘుబాబు గారు, వినోద్ కుమార్ గారు అండ్ ఆరోహి, దే యాక్చువల్లీ కమ్ ఇన్ ది ఫ్లాష్ బ్యాక్. సో వాళ్ళతోనే ఒక వింటేజ్ సీన్ తీసాం, యాక్చువల్లీ వింటేజ్ సీన్ అండ్ వింటేజ్ థింగ్. సో రఘుబాబు గారు ఈజ్ అ ప్రొఫెషనల్ పర్సన్. వినోద్ కుమార్ సార్ ఈజ్ లైక్ అ legendary person in our 90s. రఘుబాబు సార్ ఇస్ ఫేమస్ కమెడియన్ ఇన్ our 90s. సో వీళ్ళిద్దరిని చూస్తూ కాసేపు ఆశ్చర్యపోవడంలోనే నా డే అంతా అయిపోయేది. అండ్ దట్స్ ద ఫస్ట్ టైమ్ ఐ హావ్ entered as in a director post into a feature film, that too with these two legends. సో కాస్త భయం వేసింది, కాస్త ఆశ్చర్యం అనిపించింది, ఇది నేనేనా అనిపించింది కాసేపు. సో వీళ్ళకి నేను షార్ట్ కట్ ఇవన్నీ చెప్పాలి అంటే ఒక రకంగా లోపల ధైర్యం తెచ్చుకునేవాడిని. బట్ సీనియర్స్ ఈ మూవీలో ఎవరైతే సీనియర్స్ వర్క్ చేశారో అందరూ దే నెవర్ బిహేవ్ యాజ్ అ సీనియర్. వాళ్ళు day 1 ఎలా వర్క్ చేశారో వాళ్ళు స్టార్టింగ్ డేలో అలానే వర్క్ చేశారు. సో దట్ ఈస్ అ రియలీ గుడ్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో రేపు మనం ఎక్కడున్నా సరే మన క్రూ మొత్తానికి నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నా సరే మనం మన day 1 లాగా పనిచేయాలి. దానికి వాళ్ళు మనకి చాలా దిక్సూచిలా పనిచేశారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ విత్ సునీల్ రావెనుతల. ఫన్ అంత ఫ్రస్ట్రేషన్ ఏం లేదు. నాకుందమ్మా ఫ్రస్ట్రేషన్ మనిషితో. నీకు కూడా ఉంది, బయటికి చెప్పలేదు. నాన్ స్టాప్ మాట్లాడతాడు అనేది అనివిగా. ఇప్పుడు లేదు, అలా లేదు. కెమెరా లేదు అసలు ఫ్రస్ట్రేషన్ అట్లేదు. ఆల్ ఫన్ మూమెంట్స్. సో ఫన్ మూమెంట్ చెప్పొచ్చు కదా సార్. తెలియదు మర్చిపోయి. పృథ్వీ గారి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి విపరీతమైన లుక్ చేంజెస్ 2 ఉన్నాయి. సో హౌ యూ మేనేజ్ దట్ యంగర్ లుక్? పృథ్వీ గారిని యంగర్ లుక్ లో చూపించడం అనేది నాకు తెలిసి అది ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటా. సో మన సినిమాలో ఆయన చూడగానే I feel he's 35 ఇలా చేశారు. So based on our experience with the working experience with Prithvi sir, he has toned down his body really good. That's the first thing మాకు బాగా ఉపయోగం అయింది. He is going to gym even at his age. So తన యాటిట్యూడ్, మనం అంటాం కదా ఇక మన బాడీకి ఏజ్ ఉంటుంది కానీ మన మనసుకి ఏజ్ ఉండదు అని చెప్పి. సో హిస్ యాటిట్యూడ్ ఈజ్ హిస్ సీక్రెట్. సో ఇట్ helped us to tone down his image from a senior person to a younger person. ఇంకా డ్రెస్సింగ్ విషయంలో కానీ అది కానీ ది డైరెక్షన్ టీమ్ డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్. అండ్ యుల్ సీ, నేను ఇంత ఎందుకు చెప్తున్నానో మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. షూట్ టైమ్ లోని నేను బేసిక్ గా అడిగా, మీ ఫ్రెండ్స్ తెలుసా నువ్వు హీరోయిన్ అని? తెలీదని చెప్పారు. ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి, అందరికి తెలిసిపోయి ఉంటుంది. ఏంటి రియాక్షన్? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వా అని షాక్ అయ్యారు. అంటే నేను కాలేజ్ కి చాలా సింపుల్ గా వెళ్తా అసలు. అలాంటిది ఇంకా మూవీలో అది కూడా మెయిన్ లీడ్ అంటే వాళ్ళు నిజంగా ఫస్ట్ నమ్మలేదు.
నిన్ను ఏదో జోక్ ప్రాంక్ చేస్తున్నా అనుకున్నారు, కానీ తర్వాత నమ్మారు. ఇంకా నేను చెప్తున్నాను, కాలేజెస్ కూడా వెళ్ళేదాన్ని కాదు కదా. అలాని ఇంకా వాళ్ళు ఫుల్ షాక్ అయ్యారు, ఫుల్ వెయిటింగ్. ఇంకా వాళ్ళు అడిగి ఎప్పుడు మూవీ రిలీజ్, ఎప్పుడు ఫుల్ ఎక్సైటెడ్ వాళ్ళు. నువ్వు చెప్తే మేమైనా కాలేజ్ లో ప్రమోషన్ చేస్తాము అది ఇది అని చాలా అడిగేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్ గా నిన్న పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఇంకా వాళ్ళు కూడా ఫుల్ స్టోరీస్ పెట్టడం, స్టేటస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, ఫుల్ హ్యాపీ ఉన్నారు. ఇంకా వాళ్ళు నాకు అడుగుతున్న టికెట్స్ ఇప్పించాను. సార్ నాకు కూడా కావాలి సార్ టికెట్స్, మీరే దగ్గర ఉండి నాకు కూడా కావాలండి. మిమ్మల్ని కాక ఇంకెవరిని అడుగుతాం సార్. నా మీద ఒకడు ఉన్నాడండి, అతను అజయ్ పట్నాయక్, అతను అడుగు. ఓకే, సో ఫైనల్లీ వాళ్ళు చాలా హ్యాపీగా అయ్యారు. అంటే వాళ్ళ క్లాస్మేట్ నుంచి అంటే ఈ ఫీల్డ్ కి రావడం చాలా మందికి డ్రీమ్. ఈ ఇండస్ట్రీలో మా ఫ్రెండ్స్ లో వాళ్ళు అడుగుతారు, నువ్వు చూడొచ్చు కదా, లైక్ ట్రై చేస్తానని చెప్పి. సో ఫైనల్లీ ఆల్ ఆర్ హ్యాపీ. మీ ఫ్రెండ్ సుప్రియ అని చెప్పి ఒక అమ్మాయి ఉంది, తను నాకు నేను మెసేజ్ చేసింది. నేను అప్పుడు అడిగితే కాదన్నావు, తిని హీరోయిన్ అంటే కాదన్నావు, ఇప్పుడు తనే హీరోయిన్ అని పోస్టర్స్ వచ్చాయని. షీఈస్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఫస్ట్ డే రోజు మీ కాలేజ్ బస్ లో మీ ఫ్రెండ్స్ అందరు ఎక్కించుకొని వచ్చేసి. అండ్ స్టడీస్ ఇది ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, అసలు ఏం చదువుతున్నావు? రీసెంట్ గా డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలి ఎంబీఏ కోసం. సో ఎట్లా మేనేజ్ చేస్తావు ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ ఇది? ఒకసారి షూట్ టైమ్ లోనే అనుకుంటా. షూట్ టైమ్ లో ఎగ్జామ్స్ ఉండే, ఇలా రేపు ఎగ్జామ్ ఉంటే రేపే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సో ఇంకా అప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉండే, కానీ ఇదే నా డ్రీమ్, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదని ఇంకా ఎగ్జామ్ ని మిస్ చేసుకొని షూటింగ్ కి వచ్చి, మళ్ళీ షూటింగ్ కొంచెం బ్రేక్ వచ్చింది, షెడ్యూల్ అయిపోయింది ఫస్ట్ షెడ్యూల్. అప్పుడే ఎగ్జామ్స్ అప్పుడు 2 ఎగ్జామ్స్ రాసాను వెళ్ళి, అప్పుడు షూటింగ్ లేదు. సో అప్పుడు వెళ్ళి తర్వాత అన్ని షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సప్లీ అంటారు కదా, దాంట్లో పెట్టారు. సో దాంట్లో అన్ని రాసేసాను, అన్ని ఎగ్జామ్స్ అన్ని క్లియర్ అయిపోయాను. దిస్ ఇస్ జస్ట్ వండర్ఫుల్, బ్లోడ్ ఆఫ్ మై మైండ్. ఎగ్జామ్స్ వదిలేసి సినిమా చేయడానికి వచ్చావా? థ్యాంక్ యూ. మనసులో కొట్టానమ్మా. ఇది చెప్తుంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి. నాకు అప్పుడు సినిమాలు ఇంకా యాక్ట్ చేయట్లేదు, బీటెక్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. బీటెక్ ఎగ్జామ్స్ పెట్టుకునే టైంలోనే ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్. సో బాద్షా సినిమా రిలీజ్ అయింది. బాద్షా రోజుకి ఎగ్జామ్ చూడటం, మిగిలిన టైం అంతా బాద్షా సినిమా థియేటర్ లో చూడటం, ఇదే నా పని. నేనేం ఫీల్ అయ్యాడంటే నా సినిమాలో ఉండడు, ఎగ్జామ్ టైంలో కూడా సినిమాలకి వచ్చి నేను సినిమాలు చూస్తున్నాను. మళ్ళీ అలాంటి స్టోరీ నీ దగ్గర నుంచి వింటున్నా. యాక్చువల్లీ ఇలాంటి స్టోరీ ఒకటి నా దగ్గర కూడా ఉంది, చెప్తాను. ధూమ్ 3 మూవీ సినిమా పేరు. సార్ నా 6th క్లాస్ 7th క్లాస్ సార్. సో వాట్ రియలీ ధూమ్ 3 అప్పుడు నువ్వు 6th 7th? నైస్. సో ఎంబీఏ చేస్తున్నాను, ఇంటర్నేషనల్ బిజినెస్ పేపర్, మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. ఆ రోజు 11 o'clock కి ఎగ్జామ్. నేను నా ఫ్రెండ్ నితిన్ పొద్దున 7 o'clock షోకి వెళ్ళి, అసలు నిజం చెప్పాలని ఏం చదవలేదు నేను. ఆ షో చూసి ఎగ్జామ్ రాశాను. యూ వుడ్ నాట్ బిలీవ్, నా మొత్తం ఎంబీఏ సబ్జెక్ట్స్ అన్నిట్లో దాంట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ విత్ ప్యాషన్, నువ్వు నీ మైండ్ ఎలా చార్జ్ అవుతుంది అంటే, యూ విల్ క్రియేట్ వండర్స్. సో సినిమా అనేది అంత ప్యాషనేట్ గా అంత ప్రేమిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందని నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఏదో 2 ఎగ్జామ్స్ రాశాను కదా, అసలు నేను బుక్ కూడా ఓపెన్ చేయలేదు, అసలు నాకు తెలియదు, డైరెక్ట్ వెళ్ళిపోయాను ఎగ్జామ్ కి. దాంట్లో నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి. నాకు కూడా సార్ కొంపదీసి మన సినిమా స్టోర్ రాస్తావే. సారీ, ఇందా చిన్న కరెక్షన్. ధూమ్ 2 6th క్లాస్, ధూమ్ 3 కి ఇంటర్మీడియట్ చదువుతున్నాయా? నీకు ఇలాంటి స్టోరీస్ ఏమన్నాయా? మీకన్నా లవ్ స్టోరీస్ లేదు. ఏమంటే మా ఆయన అనేది ఏంటంటే, సినిమాకి సంబంధించి ఇప్పుడు నాకు ఒక స్టోరీ, తనకు స్టోరీ, నీకేముంది అని. నేను బీటెక్ లో నేను సౌత్ ఫిల్మ్ చేసేదాన్ని, షార్ట్ ఫిల్మ్స్ చేసేదాన్ని. షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు అయితే. వైజాగ్ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వైజాగ్ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళేదండి షూటింగ్స్ కి. గోడ దూకెళ్ళేదాన్ని అంటే గోడ పగిలిపోయి ఉంటది కాబట్టి దూకేదండి. ఇంతకీ సినిమా ఏంటి? ఏ సినిమా? అలా వెళ్ళిన సినిమా సాంగ్ ఓకే, యువర్ షూటింగ్. ఓకే డన్. యాక్చువల్లీ సార్ వైజాగ్ లో షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి మేము దానికి వ్యాలీవుడ్ అని పేరు పెట్టుకున్నాం సార్. వ్యాలీవుడ్. ఓకే నైస్. సో ఏంటంటే 2012 నుంచి 17 వరకు గోల్డెన్ పీరియడ్. అట్లీస్ట్ ఒక 1000కి పైగా షార్ట్ ఫిల్మ్స్ స్క్రీనింగ్ అయ్యాయి, అంత గట్టిగా ఉండేది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ లో ఆ టైంలో ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ రెగ్యులర్ గా చేస్తున్నారో వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు సిరి హనుమంత్ కావచ్చు, చోటు మీన్స్ శ్రీహాన్ కావచ్చు, డైరెక్టర్ గా ఉన్న సుకు పూర్వజ్ కావచ్చు, వైవహర్ష ఇస్ అదే బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళు. అలా చాలా మంది ఉన్నారు అసలు.
షన్ను. వైజాగ్ అంటే గుర్తొచ్చింది బై ద వే. సో వైజాగ్ రీసెంట్లీ నేను ఈ మూవీ షూటింగ్ ద్వారా వైజాగ్ తో ఎక్కువ అనుబంధం ఏర్పడింది నాకు. చిన్నప్పటి నుంచి వింటున్నాను సిటీ ఆఫ్ డెస్టినీ అంటారని. ఐ రియలీ ఫెల్ట్ ఇట్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ ఈ జనవరిలో ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళాను నేను. చిన్నప్పుడు ఎప్పుడు మా డాడీ ఎల్టీసీ వాటి మీద తీసుకెళ్లేవారు, కానీ ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సిటీ. అండ్ ఇవన్నీ వింటున్నప్పుడు ద ప్యాషనేట్ పీపుల్ ఆల్ కమ్ ఫ్రమ్ వైజాగ్ అనేది నాకు అర్థమైంది. సో సిటీ ఆఫ్ డెస్టినీ అని ఎందుకు అంటారో నాకు అర్థమైంది. సో నేను పుట్టిన మొగల్తూరు నా సొంతూరు, తర్వాత నాకు హైదరాబాద్ ఎంత ఇష్టమో ఇప్పుడు వైజాగ్ అంటే అంత ఇష్టమైంది. సో ఎవ్రీబడి ఫ్రమ్ వైజాగ్, ఐ రియలీ లవ్ యువర్ సిటీ అండ్ ఐ డెఫినెట్లీ షూట్ మై నెక్స్ట్ మూవీ ఇన్ వైజాగ్. అందులో కూడా మరి నేనైనా హీరో చూద్దాం బ్రో. ఈ సినిమా షూట్ చేసిన తర్వాత ఇంకేం సినిమా చేసావా? ఈ సినిమా బ్రేక్ వస్తుంది అనుకుంటున్నావా? వస్తుంది. ఈ నెక్స్ట్ మూవీ ఒకటి ఆల్రెడీ ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏం మరి ప్లాన్స్ అంటే మంచిగా వస్తుంది, పేరు వస్తుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఆఫర్స్ కూడా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నా. అలా చాలా స్లోగా అనుకుంటున్నాను అని చెప్పాలి. రిలీజ్ అయిన తర్వాత నిజంగానే ఆవిడ క్యారెక్టర్ చూసిన తర్వాత మీ అందరికి అనిపిస్తుంది అమ్మో నిజంగానే వస్తాయి ఇవిడికి ఆఫర్లు అని చెప్పి. షీ ఇస్ జస్ట్ ఎ బాంబ్, కామెడీ బాంబ్. ఈ సినిమాలో నీకు ఒక ఊత పదం ఉంది, ఏంటిది గుర్తుందా? వాట్స్ దాట్? చెప్పు. మామ. సో క్యారెక్టర్ లో బీభత్సంగా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత జనరలీ ఆ ఊత పదం బయట ఎక్కడైనా వాడిసావా పొరపాటుని? ఫ్యామిలీ మెంబర్స్, మా కజిన్స్ దగ్గర వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉంటాయి కదా, సో అలా అక్కడ వాళ్ళు ఏంది ఫస్ట్ టైం అట్లా అంటున్నావు మామ ఏంది మామ అని వాళ్ళు అట్లా అన్నారు. సో అట్లా నాకు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి సో అలవాటు అయిపోయింది. సో అలా వాళ్ళు నవ్వుతున్నారు. అయితే వాళ్ళ ఇంకా ఎట్లా టీజ్ చేస్తున్నా వెళ్ళిపోయినావు క్యారెక్టర్ లో బయటికి వస్తలే క్యారెక్టర్. వైజాగ్ లోని ఎవరైనా ఒకరు ఫ్రెండ్స్ పిలుచుకోవాలనుకుంటే అరమా ఏం చేస్తున్నావు కరెక్ట్. కరెక్ట్. నేను కూడా వైజాగ్ లో చాలా మంది దగ్గర విన్నాను ఈ మాట. వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా అట్లానే పిలుచుకుంటారు. అవును, మా వెస్ట్ గోదావరి సైడ్ అమ్మ యాబా అంటారు, ఎరబా ఇలా అంటారు అనమాట. అవును. సో ఈ మాయ అన్న పదం యాక్చువల్లీ అజయ్ గారు తీసుకొచ్చి అమ్మాయి ఏమ్మాయ అంటే మరీ మాస్ అయిపోతుందని దాన్ని స్లోగా టింట్ చేసి మామ అండ్ స్వీట్ గా నీతో అనిపించారు. సో సినిమా అయిపోయిన తర్వాత మామ అమిత అయిపోతామో. ఓకే, 3 levels ఆఫ్ యాక్టర్స్ డైరెక్ట్ చేశారు మీరు. ద మోస్ట్ సుపీరియర్ సీనియర్ ఆర్టిస్ట్, ఏదో కొంచెం తెలిసి మిడిమిడి జ్ఞానంతో ఉన్న అజ్ఞానం లాంటి నాలాంటి వ్యక్తులతో, అట్లాగే ఫ్రెషర్స్, 3 levels ఆఫ్ పీపుల్ ని మీ సినిమాలో క్యాస్ట్ చేసుకున్నారు. సో బేసికల్లీ ఈ స్టోరీ అనుకున్నప్పుడు మేము అనుకున్న ఫ్లో ఒకటి అనుకున్నాం యాక్చువల్లీ ఫ్లో, బట్ యాజ్ ది కామెడీ పర్సంటేజ్ వాజ్ ఇంక్రీజింగ్ డే బై డే బికాస్ ఆఫ్ ద సీన్స్, మేము ఇంకా క్యారెక్టర్స్ పెంచుదాం అని మెల్లమెల్లగా కంటెంట్ డ్రివెన్ కన్నా ఎక్కువ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అయిపోయింది ఇది. పెద్ద ఆర్టిస్ట్లను పెట్టడం కానీ. సో స్కేలార్ చైన్ కాన్సెప్ట్ ఫాలో అయ్యాను. సీనియర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మన కంటెంట్ అర్థం చేపిస్తే చాలు, దే విల్ డూ దేర్ బెస్ట్ అనేది మనకి జనరల్ గా ఉన్న పర్సెప్షనే. సో అక్కడ నేనేం ప్రాబ్లం ఫేస్ చేయలేదు. And when it comes to medium people, they have done their best. But when it comes to amateurs or who are really new to the camera, వాళ్ళతోని స్టార్టింగ్ లో కాస్త ప్రాబ్లం అయ్యింది. బట్ నేను కూడా అలా నేర్చుకుని వచ్చిన వాడిని ఒకప్పుడు. సో ఐ గేవ్ దెమ్ దేర్ ఛాన్స్ అండ్ దే ప్రూవ్ దెమ్సెల్వ్స్. అట్ సమ్ టైమ్స్ వీ హ్యాడ్ ఇష్యూస్, ఎస్పెషల్లీ విత్ అమిత నాకు ఎక్కువ అయ్యేది. షీ ఈస్ ద ఫీమేల్ ఫేస్ ఆఫ్ ద మూవీ. సో తను చాలా బబ్లీగా యాక్టివ్ గా ఉండాలి, కానీ అప్పుడప్పుడు తను బోర్డమ్ గా ఇలా ఉన్నప్పుడు కాస్త అమ్మాయిని గదమాయించడం ఇలాంటివి అయ్యేవి. సో లేటర్ ఆన్ దే అండర్స్టూడ్ మనం కూడా ఒకప్పుడు ఇలా నేర్చుకుని వచ్చిన వాళ్ళమే. సో వీ హావ్ టు గివ్ అ టైం అనిపించింది. దట్స్ హౌ థింగ్స్ వర్క్డ్ అవుట్. అండ్ అలా ఏదో నా పిచ్చిని కాస్త వీళ్ళు భరించారు. అలా మూవీ అలా హాయిగా కంప్లీట్ చేసేస్తాం. ఓకే, మీ ఇద్దరికి ఒక డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది కదా, వాట్స్ దట్ రోల్? యూ ఫస్ట్. నాకు దేవసేన రోల్, అనుష్క శెట్టి. అది దేవసేన రోల్ కాదు, దేవసేన. బాహుబలి 2 నుంచి. బాహుబలి 2 నుంచి అయ్యా 1 నుంచి వద్దా దేవసేన? నీకు 2 కావాలా? ఆ ప్రిన్సెస్ కావాలా? నేనైతే నిన్ను అలా చూసుకుందాం అనుకుంటున్నా. ఏంటి ఆ పాపర్ గెటప్ లోని మొత్తం అంతా కట్టలేరు కొడనికి పిచ్చిదా అనుకుంటున్నావు కట్టప్ప అని చెప్తుంది కదా, అలా చేద్దాం అనుకుంటున్నా. అది వద్దా? బాహుబలి 2 కావాలి. బాహుబలి 2 కావాలి. ఓకే, సో వాట్స్ యువర్ డ్రీమ్ రోల్? మీరే చెప్పారుగా. ఏంటి ఏం చెప్పాను నేను? కోవేసర్లా. సో కమింగ్ టు మ్యూజిక్ డిపార్ట్మెంట్ సార్, మ్యూజిక్ మన సినిమాకి ప్రాణం. ఎస్, ఒక కామెడీ జోనర్ ని విపరీతంగా నవ్వించాలన్నా ఏం చేయాలన్నా అది మ్యూజిక్ తోనే సాధ్యం. సో మ్యూజిక్ సిట్టింగ్స్ విత్ అజయ్ గారు
ఎట్లా అనిపించింది? ఈ సినిమాకి ఆదిగురు మిస్టర్ అజయ్ పట్నాయక్, బికాస్ ఈ కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ అండ్ చాలా కేర్ఫుల్ గా క్యూరేట్ చేసుకున్నారు తన మ్యూజిక్ ని. అండ్ సిట్టింగ్స్ కన్నా ఎక్కువ వి హ్యాడ్ మోర్ ఆఫ్ అ డిస్కషన్. ఎందుకంటే నేను అజయ్తో ఒక 7 to 8 years గా ట్రావెల్ అవుతున్నాను యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఆర్ యాజ్ అ ఫ్రెండ్. బట్ మెజారిటీ 95% వి డిస్కస్ సినిమా. సో అట్ దట్ టైమ్ మ్యూజిక్ నాకు ఇష్టం కాబట్టి ఐ హ్యాడ్ అ మోర్ పర్సనల్ అప్రోచ్ టువర్డ్స్ హిమ్. అలా ఈయన ఫస్ట్ నాకు ఒక సాంగ్ వినిపించాడు, ఇది నాకు కనెక్టింగ్ ఉంది, బాగుంది అనిపించింది. తర్వాత ఇంకో సాంగ్ వినిపించాడు, ఇది బాగుంది అనిపించింది. అలా అలా పెరుగుతూ ఓకే మ్యూజిక్ ఈ సినిమాకి మీరు అన్నట్టు చాలా బలం అనిపించింది. వెరీ నైస్ మ్యూజిక్, వెరీ రొమాంటిక్ అండ్ యూత్ఫుల్ మ్యూజిక్. అండ్ ఈ సినిమా మొత్తానికి ఒక రౌండ్ పీస్ సాంగ్ ఉంది, అది రాబోతుంది. సో ఐ హోప్ ఇట్ రియలీ డస్ వెల్. అండ్ సినిమా మొత్తానికి ఆ పాట ప్రాణం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హోప్ అజయ్ ఆల్సో డస్ వెల్ విత్ దిస్ మూవీ. ఆయనకు బ్రేక్ త్రూ అవ్వాలి ఇది. అజయ్ పట్నాయక్ బిఫోర్ దిస్ సాంగ్ అండ్ ఆఫ్టర్ దిస్ సాంగ్ అంటారు మోస్ట్లీ. సో దట్స్ హౌ ఐ కన్సిడర్ దిస్ సాంగ్ టు బి వెరీ స్పెషల్ టు అవర్ మూవీ. అండ్ దట్స్ ఇట్. మ్యూజిక్ అనేది అజయ్ తన శక్తి వంచన లేకుండా ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. అజయ్ అనేసరికి అజయ్ గారి గురించి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటారు అందరూ, బట్ నో వన్ విల్ స్పీక్ అబౌట్ హిస్ రైటింగ్ స్కిల్స్. ఈ సినిమా ఒక బేబీ అయితే హీఈస్ ద మామ్ హూ గేవ్ బర్త్ టు దట్ బేబీ. సో స్టోరీ ప్రోగ్రెషన్, ఆయన మీకు స్టోరీ ఎట్లా చెప్పారు, హౌ ఇట్ హ్యాపెండ్? సో బేసికలీ స్టఫ్ థింగ్ ఇస్ దట్ మేము రెగ్యులర్ గా కూర్చొని చిట్ చాట్ చేసుకునే టైంలో నా వైఫ్ అండ్ అజయ్ వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ యాక్చువల్లీ. సో వీళ్ళు నాకు సరదాగా ఒక లైన్ చెప్పేవారు, స్టోరీ చెప్పేవారు. సో నేను అప్పట్లో అంత పట్టించుకునేవాడిని కాదు. తర్వాత వీళ్ళు డెవలప్ చేసే విధానం నాకు బాగా నచ్చింది. అజయ్ బీయింగ్ ఫ్రమ్ వైజాగ్, హీ హాస్ వెరీ స్పాంటేనియస్ వే ఆఫ్ క్రాకింగ్ జోక్స్. సో ఆ లింగో కానీ అది అజయ్ దీంట్లో ఇంప్లిమెంట్ చేశాడు. అలా అలా పిచ్ బై పిచ్ ఇట్లా పీపుల్ వస్తున్న కొద్ది పివిఆర్ రాజా కానీ, భరద్వాజ్ కానీ, దత్తా కానీ, ఇట్లా నంబర్ ఆఫ్ రైటర్స్ ఎవరైతే ఈ మూవీకి వర్క్ చేశారో వాళ్ళు దే కేమ్ విత్ న్యూ ఐడియాస్ ఫర్ ద మూవీ. సో అది నాకు బాగా నచ్చింది. సో కామెడీకి పిచ్చింగ్ కి బాగుంది ఇది. ఎందుకంటే నేను చాలా పెద్ద జంధ్యాల ఫ్యాన్. ఐ మే లుక్ సీరియస్ బట్ నేను చాలా పెద్ద కామెడీ ఫ్యాన్ ని. సో అలాంటి కామెడీ ఏమైనా చేద్దామా అనే టైంలో నాకు ఈ స్క్రిప్ట్ గురించి అజయ్ చెప్పారు. సో ఇది మా 10 మంది కృషి. కానీ మీరు అన్నట్టు అజయ్ దీనికి అమ్మ. ఆ 10 మంది పిల్లలతో పాటు ఆ బిడ్డని బాగా ఆ 10 మంది పెద్ద బిడ్డలతో పాటు ఈ బిడ్డని బయటికి తీసుకొచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఐ హోప్ జనాలకి ఈ మూవీ చాలా నచ్చాలి. అండ్ యాజ్ అ కామెడీ ఫ్యాన్ నేను ఈ మూవీ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో అమిత, ఒక హైపోథెటికల్ క్వశ్చన్. నీకు సపోజ్ ఒక దీపం కనిపించింది. దీపం అంటే ఆ దీపం కాదు, అల్లావుద్దీన్ అద్భుత దీపం కనిపించింది. ఆ దీపాన్ని నువ్వు తెలియకుండా రుద్దావు. లోపల నుంచి జీని వచ్చాడు. బాలిక ఏమి నీ కోరిక అన్నాడు. ఆయన ఏమడుగుతావు? అక్కడ ఉన్నాడా? యాక్చువల్లీ నాకు ఒక్కటే డ్రీమ్ ఉండే చిన్నప్పటి నుంచి, అంటే యాక్ట్రెస్ అవ్వాలని, హీరోయిన్. అది వచ్చింది. బట్ ఇది సిల్లిగుంటే నవ్వుతారేమో చెప్తే. నవ్వాలి, పర్లేదు, చెప్పచ్చు. ఒక్కసారి మహేష్ బాబుతో ఫోటో ఒక్కసారి మహేష్ బాబు గారితో ఫోటో దిగుతావా? ఓ మై గాడ్. నేను యాజ్ ఎ ఫస్ట్ డైరెక్టర్ నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు త్వరలో మహేష్ బాబు సార్ తో యాక్ట్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇష్టం మహేష్ బాబు సార్. నీకెలాంటి కోరికలు ఏమున్నాయండి? పవన్ కళ్యాణ్ TFI, అటు పవన్ కళ్యాణ్, ఇటు మహేష్ బాబు, మధ్యలో మీరు సార్ ఎప్పటికీ మెగాస్టార్. మొత్తానికి అందరూ. సో ఆడియన్స్ కి మన సినిమా గురించి మీరు ఏం చెప్తారో చెప్పండి. ఐ ఎంజాయ్డ్ మేకింగ్ ద మూవీ. సో మీరు చూసి ఇంకా నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తే నేను చాలా ఆనందపడతాను. ఇది నా ఒక్కడిది కాదండి, ఒక 100 మంది కృషి. సో మా అందరి కృషిని మీరు ఆదరిస్తారని, ఇలాంటి కొత్త ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి ఫ్యూచర్ లో నాకు ఈ మూవీ ఒక ప్లాట్ఫామ్ అవ్వాలని, నాకు ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చెన్నా క్రియేషన్స్ కి కానీ, శరత్ బాబు సార్ కి కానీ, అండ్ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ అజయ్ పట్నాయక్ గానీ నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లేసెస్. నేను ఇక్కడి వరకు వచ్చానంటే ఓన్లీ అజయ్ పట్నాయక్ సార్ అండ్ శరత్ సార్ అండ్ వెంకటేష్ సార్. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది, లైక్ ఇట్లా రాని, లైక్ ఇదంతా కొత్తగా ఉంది ప్రపంచం అంతా, లైక్ ఈ సినిమా ఇవంతా ఎప్పుడు టీవీలో చూస్తుండే మూవీస్. కానీ ఇప్పుడు నేను ఒక యాక్ట్ చేశాను మూవీలో, అంటే బికాస్ ఆఫ్ అజయ్ పట్నాయక్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ శరత్ సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఆల్వేస్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు, సపోర్ట్, ఎప్పుడు సపోర్ట్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు యూ. ఇది నా ఫస్ట్ మూవీ. అజయ్ సార్ వల్ల నేను ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఇంకా నాకు
నాకు యాక్టింగ్ అంటే ఫస్ట్ కదా, సో నాకు మా సార్ డైరెక్టర్ సార్ ఇంకా నాకు బాగా సపోర్ట్ చేశారు. నేను సరిగ్గా చేయకపోయినా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి నాకు మంచి సపోర్ట్ చేశారు. అలానే ఈ సినిమా మీ అందరూ చూసి మంచి హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అందరినీ మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీ స్పెషల్ నోట్స్, ఏమైనా స్పెషల్ నోట్స్ ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరి గురించి అనేది మాట్లాడాలనుకుంటున్నారు? స్పెషల్ నోట్ అంటే దిస్ ఇస్ బి డెడికేషన్ టు మై వైఫ్, బికాజ్ తను నాలో ఉన్న టాలెంట్ గుర్తించి నన్ను రికమెండ్ చేసి నేను చేయగలుగుతున్నాను కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది. సో సుప్రజ, యు ఆర్ రియలీ అసెట్ టు మై లైఫ్ అండ్ హోప్ఫుల్లీ మనం తొందరలో వర్క్ చేయాలి. ఐ నో యూఆర్ ప్యాషన్ అబౌట్ మూవీస్, బట్ తన మదర్ డ్యూటీస్ వల్ల తను ఇంకా మూవీస్ లో రాలేకపోతుంది. సో ఐ హోప్ టు వర్క్ విత్ హర్ వెరీ సూన్. యాక్చువల్లీ నా మమ్మీ డాడీ లేకపోతే కూడా నేను లేను. వాళ్ళు ఎప్పుడు నాకు అసలు ఈ వరల్డ్ ఏంటో తెలీదు. ఇట్లా రావడం ఈజీ కాదు, బట్ మమ్మీ డాడీ సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళ సపోర్ట్ వల్ల ఇక్కడ. నువ్వేమైనా చెప్పాలా? అఫ్ కోర్స్ నా పేరెంట్స్ నాకు సపోర్టు. నేను చాలా అంటే చాలా కనిపించడం జోవియల్ గా కనిపిస్తాను, కానీ నా బ్యాక్ ఎవరికి తెలియదు. అజయ్ సార్కి తెలుసు, ఇంకా నా పేరెంట్స్ కి మాత్రమే తెలుసు ఇదంతా. నాకు అజయ్ సార్ ఇంకా మా పేరెంట్స్ నాకు ఫుల్ సపోర్టు దీనికి రావడానికి, కానీ ఇంకా మొత్తం అంతా వాళ్ళకి నేను చెప్తున్నా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మా సినిమా వీ డిడ్ అవర్ బెస్ట్. మా ఎఫర్ట్స్, మా సినిమా మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది. నాన్ స్టాప్ గా నవ్వుతూ ఉంటారు. చాలా కాలం తర్వాత ఒక ఫ్రెష్ కైండ్ ఆఫ్ కామెడీ. మన పాతకాలం జంధ్యాల గారి కామెడీ, నెక్స్ట్ అట్లాగే దొంగలు వండి, ఈ టైంలో మనం నవ్వుకున్న మా చిన్నప్పుడు 90s స్టార్టింగ్ లో ఉండే, ఎర్లీ 90s ఎర్లీ 2000s లో ఉండే కామెడీ, ఇట్లాంటి కామెడీ ఎక్స్ప్లోర్ చేసి మొత్తం స్క్రిప్ట్ అంతా చేయడం జరిగింది. అండ్ దానికి తగ్గట్టే అందరం యాక్ట్ చేయడం జరిగింది. సో కొత్త వాళ్ళ అందరం పెద్దవాళ్ళ సపోర్ట్ తో, వాళ్ళ సలహాలు తీసుకొని ట్రై చేసాం. అట్లీస్ట్ ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి, జస్ట్ బ్లెస్ us. సో ఒక హోస్ట్ గా కాదు, ఒక యాక్టర్ గా కూడా నన్ను చూడండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ భరద్వాజ్, అండ్ కైండ్లీ ఫాలో Cineflix India account. Please do like, share and subscribe to Cineflix India. Signing off your Bharadwaj, Cinematics with Bharadwaj. Thank you.